హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరికీ హ్యాపీ నవరాత్రి. అమ్మవారి 9 రోజుల పూజ కోసం అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకురావడానికి స్టార్ట్ అయ్యారు. సో మేళాలతో అమ్మవారిని అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ అయితే అమ్మవారిని తీసుకొచ్చాక దిష్టి తీసి నార్మల్గా మనం పెట్టాల్సిన ప్లేస్లో అయితే పెట్టి ఫేస్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు మాత్రమే ఫేస్ అనేది ఓపెన్ చేస్తాం. సో ఇది వచ్చేసి నవరాత్రి డేలో ఫస్ట్ డే నేను ఇంట్లో పూజ చేసుకొని అలా నార్మల్గా అక్కడ మా ఇంటి దగ్గర పందిరి దగ్గర అయితే ఈ విధంగా పూజ చేస్తున్నారు. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఈ విధంగా అయితే ఫస్ట్ రోజు పూజ అన్నది భవానీలు మరియు భక్తుల చేత పూర్తి అయితే ఈ విధంగా అయితే జరిగింది. నేను ఫుల్ వీడియో అంతా మ్యూజిక్ పెట్టలేదు, కాపీరైట్ అనేది పడుతుందని. సో మధ్యలో అందుకోసమే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి దసరా ఫస్ట్ డే పూజ. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మా పందిరిలో పెట్టిన విగ్రహం. చాలా బాగుంది విగ్రహం అయితే, చూడడానికైతే చాలా నిండుగా ఉంది. డెకరేషన్ కూడా సేమ్ డెకరేషన్ మరియు విగ్రహం సేమ్ థీమ్లో అయితే ఈ విధంగా అయితే చేపించారు. విగ్రహానికి డెకరేషన్కి అయితే ఈ విధంగా బాగా సెట్ అయింది. महालक्ष्मी महासरस्वती समष्टि स्वरूपिणी श्री राजराजेश्वरी दुर्गांबिका देवता परब्रह्मणे नमः सुवर्ण पुष्पाक्षते पूजयामि. సో అదండి పూజా విధానం. అండ్ మరియు పందిరి యొక్క డెకరేషన్ కూడా మీకు ఈ విధంగా అయితే చూపించాను. అండ్ ఇది వచ్చేసి స్ట్రీట్ మొత్తం 3-4 స్టేట్స్కి కలిపి లైటింగ్ అయితే ఈ విధంగా వేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.